అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దాదాపు ఎల్‌పీజీ గ్యాస్ కొరత అయితే ఇండియా మీద కూడా ప్రభావం పడింది. ఆ గ్యాస్ కొరత వల్ల దాదాపు ముందుగానే గ్యాస్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది గృహిణీలకు గావచ్చు, ఇంటి అవసరాలకు గావచ్చు, చాలామందికి ఒక్కొక్క సిలిండరే ఉంటుంది. ప్రస్తుతం మనం గ్యాస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. చూసారు ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు పబ్లిక్ చూసారు. ఎక్కువ సంఖ్యలో వచ్చి గ్యాస్‌లు ఇక్కడే బుక్ చేసుకుంటున్నారు. వెంటనే బుక్ చేసుకొని వెంటనే తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు కొరత ఉండబోతుంది అని ఒక వార్త ప్రచారం నడుస్తుంది. ఈరోజు మనం చూసాము, మొదటి బ్రేకింగ్ కూడా చూసాము. చాలా హాస్టల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, గ్యాస్ కొరత ఉంది, మేము నడపలేమని చెప్పి వాళ్ళ అసోసియేషన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగానే గ్యాస్ కొరత వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే మా దగ్గర నిల్వలు ఉన్నప్పటికీను మీరు ఎందుకు ఇంత తొందరపడకుంటున్నారు, మేము ఒక స్టేట్మెంట్ ఇస్తాము, మీరు తొందరపడకండి అంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ పబ్లిక్ చూసాము, గ్యాస్ అయిపోతుందనే భయంతోనే ఎక్కువ వీళ్ళందరూ ఇంట్లో అవసరాలకు వాడడానికి గ్యాస్ తీసుకెళ్లే వాళ్ళు చూసాం. దాదాపు పదుల సంఖ్యలో ఉన్నారు. పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. దాదాపు ఇగో ఈ గ్యాస్ స్టేషన్ దగ్గర ఇంతమంది ఉన్నారు. ఎందుకు ఏమైనా భయపడి వస్తున్నారు? గ్యాస్ భయపడే వస్తున్నారు కదా. ఎందుకంటే కొట్లాటలు అవుతున్నాయి అది ఇది అని. పెట్రోల్ పంపుది అది ఒక భయం ఉన్నది, ఇది ఒక గ్యాస్ ఒక భయం ఉన్నది. దానివల్ల పబ్లిక్ సగం జనంలో భయం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు దొరకదా మళ్ళా వచ్చే మళ్ళా ఏం కష్టపడాలన్నట్టు ఇట్లా పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు. అంతే తప్ప ఇంత పబ్లిక్ లేకపోతుండే. ఆ కొట్లాటలు గిట్ల లేకపోతే ఇంత పబ్లిక్ లేకపోతుండే. ఆ కొట్లాట వల్లనే ఇంత పబ్లిక్ తయారవుతున్నది అనమాట. లేకుంటే ఆ పెట్రోల్కి గ్యాస్కి చాలా భయపడుతున్న మంది. ఈరోజు అడిగినా మేడం 1800 అన్నారు. మేము గరీబ్ వాళ్ళం ఏడ కొనగలుగుతామమ్మా, అందుకని కొనట్లేదు. ఇంట్లో అన్నం వండుకుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అది అసలు గ్యాస్ 965 రూపాయలేగా. 965 అమ్మా, అది బుక్ చేసుకుందామని పోతే 1800 అంటున్నారు. ఇంక మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి మేడం? ఎందుకు అంత రేట్ చెప్పారు? దేని గురించి అనలేదు, పెరిగిందమ్మా అంటున్నారు అంతే. ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం ఏం అంటలేరు. అక్కడి నుంచి గ్యాస్ వస్తలేదు, రేట్లు పెరిగినాయి అంటున్నారు. ఎట్లా దాదాపు సీఎం రేవంత్ రెడ్డి గారు 500కి మహిళలకు గ్యాస్ ఇస్తామని వస్తుంది. 500కి మీకు 500కి రాలేదు, ఏం రాలే మేడం. మేమేం ఖర్చులు పెట్టండి తప్పట్లేదు, తినంది అయితే తప్పట్లేదు. ఏది అయితే తక్కువ చేసింది అయితే ఏది లేదు. ఇంకా రేట్లు ఒక రేషన్కి పోయినా పెరిగిపోతున్నాయి. ఏది కొనాలి తినాలన్నా ఈడ రోడ్ల మీద కూడా మేము బతకడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కనీసం ఇంటి కిరాయిలు కట్టుకోవటం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. కనీసం రోడ్ల మీద బండ్లు పెట్టుకొని అమ్ముకునేదానికి కూడా మాకు అవకాశం లేదు. ఇక్కడ గ్యాస్లు రేట్లు పెరిగి, సరుకులు రేట్లు పెరిగి, బయట వ్యాపారం చేసుకోవడానికి లేకపోతే మేము ఎలా బతకాలి? ఎవరు సాయం చేసేటోళ్ళు ఉన్నారు చెప్పు? మేము బతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం. మా ఆయనకి హెల్త్ బాగలేదు. ఎట్లా మరి 1500 1700 పెట్టి గ్యాస్ కొనగలవా? కొనలేకనే కదా మేడం. ఏదో ఉన్న కాడికి తినాలి, ఇంకా గమ్మున ఉండాలి అట్లా అనిపిస్తుంది మేడం. లేకంటే తప్పనిసరిగా కొనాల్సింది వస్తుంది. అప్పైనా చేయాలి, సప్పైనా చేయాలి. ఈరోజు తినకుండా రేపైనా తినాలి కదా. ఏదో ఒకటి చేసుకుని అట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం మేము. వంట కంపల్సరీ గ్యాసే వాడాల్సి వచ్చింది. ఎట్లా మరి గ్యాస్ అయినప్పుడు ఏమన్నా దాని ప్లేస్లో కట్టెల పొయ్యి వాడతారా? ఇప్పుడు కట్టెల పొయ్యి ఏడుంది మేడం, కట్టెల పొయ్యి వాడుకునేదానికి ఎక్కడ అవకాశం ఉందమ్మా? ఏదో గుడిసెల్లోనే అప్పుడు ఉండేటోళ్ళం మేడం. ఏదో అక్కడెక్కడ కట్టెలు తెచ్చుకొని వాడుకునేటోళ్ళము. ఇప్పుడు ఏడ వాడుకొని ఇస్తున్నారు మేడం? ఏది చేసుకునేదానికి కంపల్సరీ గ్యాస్ కానే కావాలా మేడం? ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. మేము ఎట్లా బతకాలో ఏమో మాకైతే చేతనైతేనే లేదు. కిరాయిలు కట్టుకోవాలన్నా ఇబ్బందే, తినాలన్నా ఇబ్బందే. అట్లా అయిపోతుంది మేడం. ఎవరు మాకు సాయం చేసేటోళ్ళు లేరు. ఎవరికి చెప్పుకోవాలా మేడం మా బాధలు? అంతే కదా. బయట వాళ్ళ ఓట్లకేమో వస్తారు, ఓట్లకు వస్తారు, అందరు సారోళ్ళు వస్తారు, మేము వేస్తాం ఓట్లు. ఏం మాకు హెల్ప్ ఉండదు మేడం, చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఇంట్లో వంటకి వాడే గ్యాస్ అయితే ఉందో ఎల్పిజి గ్యాస్ 965 రూపాయలు ఉంది. దాదాపు మనం అయితే ఈ ఎల్పిజి గ్యాస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఎట్లా ఏంటి ఏమన్నా రేట్లు పెరుగుతాయని ఇంతమంది ఇక్కడికి వచ్చి గ్యాస్ తీసుకెళ్తున్నారు? అంటే రేట్లు చాలా పెరుగుతున్నాయి, అన్నిట్లో పెరుగుతున్నాయి. గ్యాస్ అని కాదు కానీ అన్నిట్లో పెరుగుతున్నాయి. సో ఇప్పుడు గ్యాస్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకో నాకు కూడా తెలీదు, కానీ అందరు భయపడుతున్నారు. యుద్ధం వస్తుందో ఏమో అన్నట్టు ముందు జాగ్రత్తగా అన్నీ తీసి పెట్టేసుకుంటున్నారు. ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది అని కొరత వల్లే కొంటున్నారు ఎంతగానో. అవును, అదే ఉండొచ్చు నాకు తెలిసి.
అంటే ఎల్పిజి గ్యాస్ లేకపోతే దాని ప్లేస్లో కరెంట్ స్టవ్ కానీ ఇంకేమైనా వాడడానికి లేదంటారా? ఉంటుంది కానీ ఇక గ్యాస్ అన్నీ బియ్యము గ్యాస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇప్పుడు గ్యాస్ బంద్ చేశారు, ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి దాదాపు మనకి 80% ఎల్పిజి గ్యాస్ వస్తూ ఉంటుంది. ఒకవేళ సడన్గా ఒక 2 నెలల తర్వాత గ్యాస్ ఆగిపోతే వంటకి మహిళలు మీరేం వాడతారు గ్యాస్ లేకపోతే? ఇక కరెంట్ పోయే వాడాల్సి వస్తుంది. ఇప్పుడైతే కట్టెలు దొరుకుతలేవు మనకు. ఎట్లా బిల్డింగ్లలో అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి కట్టెలు పొయ్యి పెట్టుకునే అవకాశం అయితే లేదు. కరెంట్ పోయే అదే పెట్టుకుంటారు ఇక మరి. अभी गैस का शॉर्टेज है, वो तो गैस आएगा तो देंगे, वो लोग गैस नहीं आएगा तो उन्होंने कहाँ से ला के देंगे? सीएम साहब बेचारा क्या करेंगे? उन्हें तो आया तो दे देंगे, किसी को भी नहीं आया तो क्या करता रख के? पब्लिक परेशान है, वो तो कुछ नहीं कर सकते. बाहर इतना प्रॉब्लम चल रहा है, देख रहे सब चीज़ा लोग. अगर तो प्रॉब्लम नहीं रहा तो सब अच्छा खुश रहते ना, क्या करने का उससे. अब जो भी है चला लेना कैसा भी एडजस्टमेंट करके. अब कंपनी पे जाके गैस वालों को गड़बड़ करने से तो कुछ नहीं होगा. वहाँ से आएगा तो उन्हें भी डीलर देगा, नहीं आएगा तो कहाँ से ला के देगा. ठीक है चलिए रख दो. ప్రజెంట్ రంజాన్ మాసం నడుస్తుంది. రంజాన్ దాదాపు तो अब क्या कर सकते हैं? अब जो भी अल्लाह ताला ही करना है, जो भी ऐसा तो अब तो कोई कुछ नहीं कर सकता इसमें. रमजान है वो तो सब आते रहते, ईदान जाते रहते, कुछ नहीं कर सकते कोई भी. अब ये सब सुकून हैप्पी रहा तो बहुत अच्छा है सब पूरा. కానీ అది గ్యాస్ రేట్ రోజు రోజుకి పెంచుతూనే ఉన్నారు. ఎప్పుడు తగ్గుతుంది అంటారు, ఎప్పుడు పెరుగుతుంది అంటారు. ఎప్పుడు పెరుగుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు తగ్గుతుందో తెలుస్తలేదు. ఇంకా మాలాగా చేసుకొని బతికేటోళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. యుద్ధం కారణంగా గ్యాస్ ఉండట్లేదని హాస్టల్స్ రెస్టారెంట్లు మూసేశారు. అవును, చాలా వరకు అయితే బంద్ అవుతున్నాయి. మేము కూడా వింటున్నాం కానీ ఇంకా ఏం అనాలో మాకేం తెలుస్తలేదు. అట్లా మీకు ఎన్ని సిలిండర్లు ఉన్నాయి? మాకు డబుల్ సిలిండర్ ఉంది కానీ ఒకటి అయిపోయి ఖాళీ పడ్డది, ఒకటేమో ఉంది నడుస్తుంది. ఎట్లా మరి ఎప్పుడు బుక్ చేస్తున్నారు? ఏమి ఇంక ఎప్పుడు బుక్ చేస్తామో తెలియదు కానీ బుక్ చేయాలి ఇలా ఈ నెల. ఇప్పుడు ఎంత ఉంది గ్యాస్? చెప్పలేము, ఇంకా సగం బండనే ఉంది అంతే. గ్యాస్ రేట్ ఎంత ఉంది? గ్యాస్ రేట్ 1000 రూపాయలు ఉంది మా దగ్గర, 1000 రూపాయలు నడుస్తుంది. ఎంత పెంచుతామంటున్నారు? ఏమో ఇంకా దాని గురించి అప్డేట్ ఏం తెలియదు.